మేడ్చల్ జిల్లా పోచారంలోని స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయం స్థాపించి 18 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారీ సంఖ్యలో వస్తున్న భక్తులు తరలి వస్తున్నారని దేవాలయ ఫౌండర్ చైర్మన్ చెరుకు సరిత బద్రీనారాయణ గౌడ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. స్మరణ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక లింగాకృతి పొంది, ఈ లింగాకృతిని పొంది ఉంటే దాని మౌలి అంటే ఆ శిరస్సు ఆకాశ భాగముల దగ్గర ఉంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృత స్వరూపం కలిగినటువంటి చంద్రమ ఈ ఆలయం నిర్మాణం జరిగి 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరం ఎంటర్ అయ్యింది. ఆలయం కట్టినప్పటి నుంచి మా గ్రామస్తుల సహకారంతో, పెద్దల సహకారంతో నిర్వహణ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు వచ్చి జరిగిన శివరాత్రి ఇప్పుడు 1000 మంది జనాలతో కిలకిలలాడిపోతున్నది, మొత్తం కట్టకట్టలాడిపోతుంది గుడి అంతా కూడా. మేము వచ్చిన జనాలందరికీ కూడా అన్ని సౌకర్యాలు బాగుండాలని చెప్పేసి పైనుంచి నడవడానికి ఒక వాక్ ఓవర్ ఫ్రీగా నడిచే వాళ్ళకి, మళ్ళీ వృద్ధులకి, చిన్నపిల్లలకి కూడా ఫ్రీగా లైన్ ఉంది. తర్వాత అభిషేకాలు ఎట్టి పరిస్థితులలో అభిషేకాలు అర్చనలు ఆగకుండా జరగాలని చెప్పేసి 48 అవర్స్ 48 గంటలు ఏకధాటిగా అభిషేకాలు జరుగుతాయి. ఈరోజు రేపు ఈరోజు రాత్రి 12ంటికి లింగోద్భవ కాల అభిషేకం ఉంటుంది. లింగోద్భవ కాల అభిషేకం తర్వాత కళ్యాణం జరుగుతుంది. పూర్తి రోజు మొత్తం జాగరణ. తర్వాత రేపు 10 క్వింటళ్ళ బియ్యం పెట్టేసి మనం అన్నప్రసాదం సుమారు 10,000 మందికి, మేము 1000 మందికి 10,000 మందికి అన్నప్రసాదం పెట్టాలని అనుకుంటున్నాం. దానికి ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి. మేము ఏర్పాట్లు చేసిన విధంగా కూడా అంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రశాంతత,
ఒక కామ్ డివినిటీ ఇక్కడ ఉంది అని ఎంతోమంది చెప్పడం మేము వింటున్నాం. అందులో భాగంగా కల్చరల్ యాక్టివిటీస్ చాలా మంది క్లాసికల్ డాన్సర్స్ వాళ్ళు స్వతహాగా వచ్చి మేము ఇక్కడ పెర్ఫామ్ చేస్తాం, దేవుడి దగ్గర మేము నాట్యాలు ఆడతామని చెప్పేసి ఎంతోమంది. ఈరోజు ప్రొద్దున 10:45 నుండి సాయంత్రం మనకి 9:30 వరకు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, భరతనాట్యం అన్ని క్లాసికల్ డాన్సెస్ ఇక్కడ పెర్ఫామ్ చేస్తారనమాట. అదొక విధంగా దేవుడికి మనం నాట్య సేవ, గాన సేవ కూడా చేస్తున్నామనే సంతోషంలో మేము ఇవన్నీ పెర్ఫామ్ చేస్తున్నాం.